ఉషా చిలకూరి ఈమె ఎవరో తెలిస్తే ప్రపంచ భారతీయులు గర్విస్తారు. ఉషా చిలకూరి వాన్స్ ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఈమె జేడీ వాన్స్ భార్య. ఆయన్ని డొనాల్డ్ ట్రంప్ వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన రన్నింగ్ మేట్ గా సోమవారం ప్రకటించారు. రన్నింగ్ మేట్ అంటే ఉపాధ్యక్షుడు కింద లెక్క. అంటే ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా అవుతారు. ఆమెకు భారత సంస్కృతితో బలమైన సంబంధాలు కూడా ఉన్నాయి. అమెరికాలో నివసిస్తున్న భారత్ సంతతికి చెందిన వారికి జన్మించిన ఆమెకు చెప్పుకోతగా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఉషా చిలకూరి వాన్స్ యాలే యూనివర్సిటీ నుండి హిస్టరీలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలో డిగ్రీ పొందారని న్యూయార్క్ టైమ్స్ కూడా తెలిపింది. అంతేకాదు ఉషా చిలకూరి లీగల్ ఫీల్డ్లో తన కెరియర్ ప్రారంభించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జాన్ రాబర్ట్స్, బ్రెట్ కావనాగ్ దగ్గర క్లర్క్గా కూడా పనిచేశారు. బ్రెట్ కావనాగ్ కోర్టుకి నామినేట్ అవ్వకముందు ఆయన దగ్గర పనిచేశారు. కాలిఫోర్నియా శాండియాగోలో పెరిగిన ఉషా చిలకూరి చదువు, హార్డ్ వర్క్ విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె యాలే జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీ మేనేజింగ్ ఎడిటర్గా సేవలు కూడా అందించారు. అలాగే యాలే లా జర్నల్లో ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా చేసినట్లు మంగర్, ట్రోల్స్ అండ్ వోలన్ సంస్థ బయోగ్రఫీ ద్వారా తెలిపింది. యాలేలో 4 సంవత్సరాల పాటు బలమైన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేసిన ఉషా తర్వాత కేంబ్రిడ్జ్లోని గేట్స్ ఫెల్లోలో తన స్టడీస్ కంటిన్యూ చేశారు. అక్కడ ఆమె లెఫ్ట్ వింగ్ లిబరల్ గ్రూప్లో కలిశారు. ఆ తర్వాత 2014లో డెమోక్రటిక్ గా రిజిస్టర్ అయ్యారు. ఉషా జేడీ వాన్స్ తొలిసారి యాలే లా స్కూల్లో కలిశారు. తర్వాత వారు 2014లో కెండకీలో పెళ్లి చేసుకున్నారు. అక్కడ ప్రత్యేక వేడుకను హిందూ పూజారి నిర్వహిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ దంపతులకు 3 పిల్లలు. ఉషా వాన్స్ తన భర్త విజయంలో కీలక పాత్రను పోషించారు. గ్రామీణ వైట్ అమెరికన్లలో సామాజిక క్షీణతపై ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో ఆమె వాన్స్ కు సహాయం చేశారు. ఈ ఆలోచనలతో ఆయన హిల్బిల్లీ ఎలిజీ అనే పుస్తకాన్ని రాశారు. ఇది బాగా అమ్ముడైంది. దీని ప్రేరణతో 2020లో ఓ సినిమా వచ్చింది. దానికి రాన్ హోవార్డ్ దర్శకత్వం వహించారు. గతంలో వాన్స్ ఓహియో సెనేట్ సీట్ను కోరారు. ఆ సందర్భంగా ఆమె వాన్స్ తో కలిసి కొన్ని అరుదైన ప్రదర్శనలు కూడా చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలోనే రాబోతుండటంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ ని తన రన్నింగ్ మేట్ గా సోమవారం ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వాన్స్ అభ్యర్థత్వాన్ని ట్రంప్ ధృవీకరించారు. అంతేకాదు యుఎస్ కు చెందిన గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, ప్రసిద్ధ వ్యాపారవేత్త ఏఐ మాసన్ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఉషా వాన్స్ అత్యంత నిష్ణాతులైన న్యాయవాది, భారతీయ వలసదారుల కుమార్తె, ట్రంప్ ఎంపిక చేసిన ఆమె భర్త యువతను ఆకర్షిస్తూ వైవిధ్యాన్ని చూస్తున్నారు అని తెలిపారు. ఆమెకు భారతీయ సంస్కృతి, భారతదేశం గురించి అన్ని తెలుసు. అమెరికా, భారతదేశం మధ్య గొప్ప సంబంధాలను నెలకొల్పడంలో ఆమె తన భర్తకు బాగా సహాయం చేయగలరు అని ట్రంప్ కుటుంబానికి సన్నిహితుడైన వ్యాపారవేత్త అన్నారు. ఇదివరకు ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉషా చిలకూరి వాన్స్, ఆమె సెనేటర్ భర్త ఇద్దరు తాము విభిన్నమైన విశ్వాసాలను కలిగి ఉన్నామని తెలిపారు. అలాగే అమెరికా ఉపాధ్యక్షుడిగా తనను ట్రంప్ ఎంపిక చేసే అవకాశంపై వాన్స్, ఉషా చిలకూరి తమ అభిప్రాయాలను ఒక ఇంటర్వ్యూలో కూడా పంచుకున్నారు. ఆయన ఎంత కష్టపడుతున్నారో, ఎంత క్రియేటివ్గా, జనాత్మకంగా ఉంటారో ప్రజలు అర్థం చేసుకుంటారని నేను అనుకోను. ఆయన ఏమి చెప్పినా, ఏమి చేసినా ప్రతిదీ చాలా ఆలోచించి చేస్తారు. అతను ఎప్పుడూ బెటర్మెంట్ కోసం ప్రయత్నిస్తుంటారు అని ఉషా వాన్స్ చెప్పారు. జేడీ వాన్స్ కు మీరు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు అని అడిగితే కొన్ని విభిన్న కారణాలున్నాయి. ఒకటి, నేను మతపరమైన కుటుంబంలో పెరిగాను. నా తల్లిదండ్రులు హిందువులు. వారిని మించి తల్లిదండ్రులుగా చేసిన వాటిలో ఆ మతం ఒకటి. అది వారిని చాలా మంచి వ్యక్తులను చేస్తుంది. నేను ఇదంతా చూశాను. అలాగే జేడీ దానికోసమే వెతుకుతున్నారు. అది ఆయనకు సరైనదిగా అనిపిస్తోంది అని ఉషా తెలిపారు. తన రన్నింగ్ మేట్ గా జేడీ వాన్స్ ని ట్రంప్ ఎంపిక చేసిన 3 వారాల ముందు ఓ ఇంటర్వ్యూలో జరిగింది. వాన్స్ ఓహియోలోని మిడిల్ టౌన్ లో జేమ్స్ డేవిడ్ బౌమన్ వ్యసనంతో పోరాడుతున్న తల్లికి జన్మించారు. జేడీ పసిబిడ్డగా ఉన్నప్పుడు కుటుంబాన్ని విడిచిపెట్టిన తండ్రికి జన్మించారు. ఆయన తన తాతయ్య, తాతమ్మ దగ్గర పెరిగారు. అంతేకాదు 2024 ఎన్నికల్లో అధ్యక్షుడు బిడెన్తో తలబడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
తన రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే బదులు తనపై కాల్పులను ధైర్యంగా ఎదుర్కొని ఐక్యత కోసం పిలుపునిస్తున్నారు. తద్వారా ట్రంప్ మద్దతుదారులంతా ఒక్కటవుతున్నారు.